బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చర్చలు జరిపారు. ముఖ్యంగా కవిత అంశానికి సంబంధించి అలాగే కాళేశ్వరం అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో 4వసారి కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. కవిత విమర్శల తర్వాత పార్టీ మీద తీవ్రంగా ఒత్తిడి పెరిగిందని చెప్పాలి. పార్టీకి నష్టం కలుగుతుందని ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ పరిణామాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో హరీష్కి పగ్గాలు ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ని నేరుగా విమర్శిస్తున్నారు, కేటీఆర్ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. సో రెండింటివి కాకుండా ఇటు కవితకి ప్రాధాన్యత లేదని చెప్పి ఆమె విమర్శలు చేస్తూ ఉంది. కేటీఆర్ సరిగా పట్టించుకోవట్లేదు, కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పందించేది ఇదేనా పద్ధతి, ఇదేనా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయరా, ఇలా మాట్లాడుతున్నటువంటి కవిత ఒకవైపు కేటీఆర్ కవిత వీళ్ళిద్దరికీ కాకుండా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునేటువంటి స్థాయికి వచ్చింది. కాబట్టి రెండింటి మధ్యలో హరీష్ రావును తెర మీదకి తీసుకొచ్చి కొన్ని రోజులు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కొంత మనం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. తిరుమల్, వారంలో 4వసారి హరీష్ భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. కవిత పరిణామాలు మనం చూస్తున్నాం. నేరుగా విమర్శలు సంధించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ దేవుడు అంటున్నారు, చుట్టూ దయ్యాలంటున్నారు, లేఖ ఎవరు రిలీజ్ చేశారు, బయటకు తీసుకొచ్చారు, లీకు వీరులు ఎవరు అంటున్నారు, కేటీఆర్ నాయకత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు హరీష్ రావు వైపు మళ్ళుతున్నారు కేసీఆర్. ఈ చర్చ జరుగుతోంది, ఏమంటారు? వలి ఏదైనా సాధ్యం, రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హరీష్ రావు వరుసగా కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలవటం, హరీష్ రావు వరుసగా 4వ రోజు ఇవాళ, అంటే 20 తారీఖు నాడు కలిశారు, 22 తారీఖు నాడు కలిశారు, అట్లాగే 28వ తారీఖు ఈ నెల, ఇవాళ 30వ తారీఖు. సో వరుసగా కేసీఆర్తో హరీష్ రావు భేటీ అవుతున్నారు. ఈ భేటీకి 2 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, కాళేశ్వరం కమిషన్ ముందు రేపు కేసీఆర్ హాజరు కావాల్సింది. ఈ నెల నెక్స్ట్ జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారని ఒక పార్టీ నుంచి కూడా కొంత స్పష్టత వచ్చింది. ఇటు కవిత ఇష్యూ రెగ్యులర్గా బర్న్ అవుతుంది. కవిత చాలా స్పష్టంగా నిన్న చెప్పారు, పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని. ఇవాళ చెప్పారు, మళ్ళీ ఇవాళ కవిత చిట్చాట్ చేశారు విలేకరులతోటి, పార్టీని బీజేపీలో కలిపే కుట్ర జరుగుతోందని చాలా స్పష్టంగా మళ్ళీ అదే మాటను రిపీట్ చేశారు. అంతేకాదు, కవిత నేరుగా కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ ఏం చేస్తున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అధినేతకు ప్రభుత్వం నుంచి కుట్రపూరితంగా రాజకీయంగా నోటీసులు ఇస్తే ఆ నోటీసుల పైన స్పందించకుండా కేవలం ట్వీట్ చేసి వదిలేస్తే సరిపోతుందా? కాళేశ్వరం కమిషన్ ముందుకు రావాలని కేసీఆర్కే నోటీసులు ఇస్తే ప్రభుత్వం అటువంటి ఇష్యూని ఎందుకు అది వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకోకుండా అమెరికా పోయి పండగ చేసుకుంటారంటూ చాలా స్పష్టంగా లీకు వీరులు ఎవరో చెప్పాలి, గ్రీకు వీరుడు అంటూ నిన్న నుంచి కవిత రిపీటెడ్లీ ఈ పదాలన్నీ వాడుతోంది. ఇదంతా చూస్తుంటే ఆల్రెడీ కవిత చెప్పింది, నాతో పెట్టుకోదు, నేను మంచిదాన్ని కాదు అని. సో తను రాజకీయంగా కేటీఆర్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది, కేటీఆర్ని పార్టీలో బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది కవిత. కేటీఆర్ పైన నేరుగా విమర్శలు చేయడం ద్వారా అన్నా చెల్లెల మధ్య వివాదం అగాధం భారీ ఎత్తున ఉందని ఒక విషయం ప్రజల్లోకి వెళ్తుందని ఆలోచిస్తుంది. వరుసగా 4 సార్లు కేసీఆర్తో భేటీ అయి ఈ కాళేశ్వరం దాని గురించి, అలాగే కవిత ఏదైతే చేస్తున్నారో వ్యాఖ్యలు విమర్శలు చేస్తూ ఉన్నారు నేరుగా కేటీఆర్, దీని మీద చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పార్టీ కొంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పి మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన నిజమేనా? అది జరుగుతున్న చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ టైంలో హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందనే చర్చ మాత్రం పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఎందుకంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్, ఎట్లాంటి ట్రబుల్ షూటర్ అంటే ఎటువంటి సమస్యనైనా చాలా తెలివిగా చాకచక్యంగా పరిష్కరించగలిగే నాయకుడు హరీష్ రావు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే ఎక్కువ ప్రాబల్యం కలిగిన వ్యక్తి, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, రూరల్ ఏరియాలో బలమైన నాయకత్వం కలిగిన వ్యక్తి, బలమైన ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి హరీష్ రావు పార్టీకి చాలా బలమైన వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఇప్పుడు అంటే చాలా స్పష్టంగా ఇంత బలంగా ఉన్న, గ్రౌండ్లో చాలా ఫాలోవర్స్ ఉన్న, పార్టీలో కీలకమైన స్థానంలో కీలకమైన పొజిషన్లో, పదవి లేకపోయినా కీలకమైన పొజిషన్లో ఉన్న హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తారు. చాలా స్పష్టంగా చెప్పారు, అధినాయకత్వం ఏం నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా కవిత ఇష్యూకు ముందు కూడా హరీష్ ఈ విషయాన్ని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ కేటీఆర్కి పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తే మీరు పనిచేస్తారని చెప్పారు. అంటే
కేసీఆర్ అప్పగించిన పనిని చేయడానికి అది 100% చేయడానికి హరీష్ సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకు హరీష్ చాలాసార్లు చర్చలు జరుగుతుంటాయి. హరీష్ బీజేపీలోకి వెళ్ళిపోతారు, అమిత్ షా హరీష్తో మాట్లాడారు, హరీష్ ఏ క్షణమైన పార్టీ మారచ్చు. ఏనాడు హరీష్ రావు ఇటువంటి టెంప్టింగ్ వార్తలకు కానీ టెంప్టింగ్ ప్రమోషన్స్ కానీ ఎప్పుడూ హరీష్ రావు స్పందించలేదు. తను బీజేపీకి పోతానని, బీజేపీలో టచ్లో ఉన్నాడని, ఇటువంటి విషయాలు ఎప్పుడు హరీష్ ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చారు నిర్ద్వందంగా. అదే స్థాయిలో హరీష్ పార్టీ కోసం చాలా నిజాయితీగా నీటుగా పనిచేస్తారు. హరీష్తో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా పార్టీ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు, తెలంగాణ యాంగిల్లోనే కనిపిస్తారు హరీష్. ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఒకవేళ మనం కలిసినా కూడా అలాగే మాట్లాడతారు, పార్టీ తెలంగాణ భవిష్యత్తు ఈ యాంగిల్లో. నిజంగా హరీష్ ఒక మంచి సౌమ్యుడు, చాలా తెలివైన నాయకుడు, ఎటువంటి ట్రబుల్ అయినా సాల్వ్ చేసేవాడు. ఈ సిచ్యువేషన్లో కేటీఆర్ని కవిత నో అంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ నాయకత్వాన్ని భరించలేను అంటుంది కాబట్టి పార్టీకి కొంత సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో కేటీఆర్ని కాస్త సైలెంట్ చేసి హరీష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్పేంటి? అప్పగిస్తే ఖచ్చితంగా పార్టీ గాడిలో ప్రచారాన్ని బట్టి, తిరుమల ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి అదే నిజం అనుకుంటే హరీష్ రావుకి ప్రాధాన్యత ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంటే హరీష్ రావుకి ఇస్తే ఇప్పుడు కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది కవిత. అసలు నాకు ప్రాధాన్యత రావట్లేదు, మొత్తం కూడా పార్టీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది కేటీఆర్కి అని చెప్పి విమర్శిస్తూ ఉంది. తను ప్రాధాన్యత కోరుకుంటుంది, అలాగే ఈయన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు హరీష్ రావుకి ఇస్తే రెండు వైపుల నుంచి క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం లేదా? ఇద్దరు కూడా అసంతృప్తి గురయ్యే అవకాశం లేదా కవిత కేటీఆర్? లేదు, ఇక్కడ కవిత కాస్త సైలెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ పగ్గాలు నాకు కావాలి. కవిత చెప్తున్న మాట అదే కదా, ఒకవేళ ప్రభుత్వం వచ్చినా లేకపోతే పార్టీలో కేటీఆర్ హీరో, రేపు ప్రభుత్వం వస్తే కేటీఆర్ సీఎం అవుతాడు, నా పరిస్థితి ఏంటి అంటుంది కవిత. ఒకవేళ హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పచెప్తే కవితకి స్పేస్ ఉండే అవకాశం ఉంది పార్టీలో, లేకపోతే రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా స్పేస్ ఉండే అవకాశం ఉంది. ఇదంతా చూస్తే అప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారిపోతాయి. కేటీఆర్ని ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తప్పించి ఆ ప్లేస్లో హరీష్ రావుని తీసుకొస్తే, లేకపోతే పార్టీ బాధ్యతల్ని హరీష్కి అప్పచెప్తే ఆటోమేటిక్గా ఈక్వేషన్ చేంజ్ అవుతాయి. కవిత కొంత కాంప్రమైజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, ఫామ్ హౌస్ చుట్టూ ఈ చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్ళారనే చర్చ జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నారనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. వలి ఇంకోటి తిరుమల ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ చూస్తే ఇప్పుడు హరీష్ రావుకి పగ్గాలు ఇస్తే పార్టీలో ఏమన్నా డివిజన్ వచ్చే అవకాశం ఉందా? పార్టీ ఏమన్నా డివైడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే కేటీఆర్కి సంబంధించినటువంటి ఫాలోయింగ్ కేటీఆర్కి ఉంది. కేటీఆర్ని సపోర్ట్ చేసేవాళ్ళు కేటీఆర్ని సపోర్ట్ చేస్తారు, కవితను చేసేవాళ్ళు చేస్తారు, హరీష్ రావుని చేసేవాళ్ళు చేస్తారు. కానీ హరీష్ రావుకి ఇవ్వటం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఏమన్నా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? కొంత డివైడ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకోలేకపోయాడు కేసీఆర్ అనే ఒక అపవాదను మూటగట్టుకునే పరిస్థితుందా? పార్టీల యాంగిల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మొదటి నుంచి చూడొచ్చాలి వలి, ఇక్కడ మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు గమనించాలి. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎవరిది అని ప్రశ్నిస్తే ఒక ప్రశ్న కేటీఆర్ది, ఒక ప్రశ్న హరీష్ రావు. కేటీఆర్కి ప్రాధాన్యత ఉంటుందా, హరీష్ రావు ప్రాధాన్యత ఉంటుందా? ఎప్పుడు హరీష్ రావు కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి చర్చ ఉంది పార్టీలో. అంటే రెండు వర్గాలున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. హరీష్ రావు వర్గం ఒకటి ఉంది, కేటీఆర్ వర్గం ఒకటి ఉంది. హరీష్ రావు రూరల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. రూరల్ నాయకత్వం కానీ రూరల్ నాయకులు కానీ హరీష్ రావు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. కేటీఆర్ అర్బన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇటువంటి చర్చ ఒకటి ఉంది. ఇప్పుడు హరీష్ రావుని తీసుకురావడం వల్ల పార్టీకి వచ్చిన నష్టం లేదు, మళ్ళీ ఇటువంటి డివిజన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ వర్గం ఉంది అనుకోవాలి మనం పార్టీలో, హరీష్ రావు వర్గం ఉంది అనుకోవాలి. కొత్తగా ఇప్పుడు కవిత వర్గం స్టార్ట్ అవుతుంది. కవిత వర్గాన్ని కంట్రోల్ చేయాలన్నా, కవితని కాంప్రమైజ్ చేయాలన్నా, ఈ ఉన్న మూడు వర్గాలు ఒక వర్గం బలమైన వర్గం అధినాయకత్వంలోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, పార్టీ బలపడుతుంది. వీళ్ళిద్దరు కూడా సైలెంట్ ఉంటారనేది ఒక చర్చ జరుగుతుంది. రెండో విషయం వచ్చి ఎప్పుడైతే బీజేపీలో విలీనం చేయబోతున్నారు బీఆర్ఎస్ అని కవిత బండరాయి వేసిందో అప్పుడు పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత ఆత్మస్థైర్యం తగ్గిపోయింది. హరీష్ రావు వచ్చిందనుకో ఒక్కసారిగా మళ్ళీ స్వింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక ఉత్సాహం కనిపించే అవకాశం ఉంటుంది. కవిత కూడా కొంత కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కేటీఆర్ కూడా కొంత కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హరీష్కి బాధ్యతలు అప్పచెప్పొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవ్వాలి. అంటే ఇప్పుడు హరీష్ రావుకి ప్రాధాన్యత ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు నేతృత్వంలో, ఎలాగో కేసీఆర్ అంటారు, హరీష్ రావు కొంత కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది ఆ పోస్టులో ఉంటే. మరి ఒకవేళ అధికారం వస్తే ఇన్ని రోజులు ఏమనుకున్నారు, కేటీఆర్ నెక్స్ట్ సీఎం కాబోతున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యతలు ఆయనే చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పరిమితమై వ్యూహాలు రచించడం వరకు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇది కదా జరుగుతున్న చర్చ. ఇప్పుడు అధికారం వచ్చే సమయానికి పరిస్థితులు ఇక్కడ చీలికొచ్చే అవకాశం కనిపించట్లేదా? చీలికి వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము వలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి వేరు, పార్టీ అధినేత వేరు,
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పార్టీ బాధ్యతని కేటీఆర్కి ఇచ్చారు. రేపు హరీష్ రావు పార్టీ పగ్గాలు చేపడితే ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ కావచ్చు. ఆ సమయంలో కవితను ఇంకో రకంగా కాంప్రమైజ్ చేయొచ్చు. కవితని ఎలా సైలెంట్ చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఒకవేళ కవితని సైలెంట్ చేయాలంటే హరీష్ని పార్టీ అధ్యక్ష బాధ్యతలోకి పార్టీ నాయకత్వ బాధ్యతలోకి తీసుకొస్తే కవిత సైలెంట్ అవుతుందని ఒక ఆలోచన ఉండొచ్చు ఇక్కడ. కవితని ఎందుకు పిలవట్లేదు తండ్రి కేసీఆర్? ఇప్పుడు హరీష్ రావుని కలుస్తున్నారు, వారంలో 4 సార్లు కలిశారు, అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ కవితని పిలిచి ఇది కరెక్ట్ కాదు, మన పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంటుంది, మనం వెళ్లాల్సిన దారి ఇది కాదు అని ఎందుకు బుజ్జగించే ప్రయత్నం చేయట్లేదు? కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితం కొంత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో కవిత సబ్జెక్ట్లో మాట్లాడారు. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే కవిత ఫోన్ చేసినా, కవిత టచ్లోకి వెళ్ళినా కేసీఆర్ మాట్లాడలేదని కొందరు చెప్తున్నారు. కట్ చేస్తే కవిత కూడా కేసీఆర్తో కేటీఆర్తో మాట్లాడడానికి ఇష్టపడలేదు కొందరు చెప్తున్నారు. ఇది అంతర్గతంగా ఉన్న అంతరంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కుటుంబానికి కవితకు మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో కవిత మనకు తెలిసింది ఏంటంటే కవిత ట్రై చేస్తుంది ఫామ్ హౌస్కి వెళ్ళడానికి అని చెప్పేసి. వెళ్ళడానికి ప్రయత్నిస్తుందా, వెళ్లకుండా వ్యూహాత్మకంగా వెళ్లకుండా ఆగిపోతుందా, కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా మౌనాన్ని వహిస్తున్నారు అనేది ఇక్కడ కొంత మిస్టరీ అయితే ఉంది. చూడాలి. కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఒక స్టాండ్ని తీసుకున్నాయి. బీజేపీ ఏం చెప్తోంది? ఇది ఖచ్చితంగా కుటుంబంలో కలిసి ఆడుతున్న డ్రామా అని బీజేపీ చెప్తోంది. కాంగ్రెస్ కూడా అదే చెప్తోంది. ఇది ఒక నాటకం, కేవలం ఈ కాళేశ్వరం కమిషన్ని ఏదైతే పిలుపుందో కాళేశ్వరం కమిషన్ పిలుపు నుంచి జనాన్ని డైవర్ట్ చేయడం కోసం, లేకపోతే కేటీఆర్ పైన ఉన్న ఈ రేట్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఈ రేస్ కేసు ఒకటి నోటీస్ ఇచ్చారు కదా, ఈ నోటీసు నుంచి జనాన్ని కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ అంతర్గతంగా ఆడుతున్న గేమ్ అని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన కూడా చెప్పారు ఇదంతా ఒక గేమ్, ఇదంతా కావాలని ఆడుతున్న గేమ్ అని చెప్తున్నారు. ఇతర పార్టీలను చూస్తుంటే కొంత డ్రామాగా కనిపిస్తుంది. కాబట్టి కవిత ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయంలో కూడా కొంత క్వశ్చన్స్ ఉన్నాయి. చూడాలి. కాకపోతే కవిత చాలా ఫైర్గా కనిపిస్తున్నారు. ఇవాళ ఆమె మంచిర్యాలకు వెళ్ళారు, మంచిర్యాలలో పర్యటించారు. ఆమె తన పార్టీ తెలంగాణ జాగృతి నుంచి కార్యక్రమాల్ని రూపుదిద్దుకుంటున్నారు. అంతా చూస్తుంటే కవితకి పార్టీకి మధ్య వ్యత్యాసం గ్యాప్ అయితే కనిపిస్తుంది. కవిత అధిష్టానంపై పార్టీ పెట్టే స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఇవాళ జరిగిన పర్యటన కావచ్చు, భవిష్యత్తులో బీసీ సంఘాలతో కూడా ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా ఆమె ఇండికేషన్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఆమె పార్టీ పెట్టడానికి ఉన్న గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? పూర్తిగా పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనతోనే ఉన్నారా? అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ జాగృతిని పార్టీ కింద మార్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ కవిత బీఆర్ఎస్తో కాంప్రమైజ్ కాకపోతే. అందుకే కవిత మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కవిత అమెరికాకి వెళ్ళకముందు, తన పిల్లల గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళకముందు కవిత తెలంగాణలో హాఫ్ ఆఫ్ ది తెలంగాణ ఆమె పర్యటించారు. దాదాపు 47 నియోజకవర్గాల్లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంచెం అలిగి ఉన్న వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. 45 నియోజకవర్గాల్లో తన పర్యటనకి ఏనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత పర్యటనని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అనఫీషియల్గా తిరుగుతుంది కవిత అనే యాంగిల్లోనే ఉంది. ఇదంతా చూస్తుంది కవిత తన పార్టీని విస్తరించుకోవచ్చు. అట్లాగే మే 1వ తారీఖున కవిత చాలా స్పష్టంగా చెప్పింది సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పింది. దీంతో బీసీ వర్గాన్ని తనకు దగ్గరగా చేసుకోవడం కోసం, బీసీ వర్గాన్ని తిను దగ్గరగా అవ్వడం కోసం ప్రయత్నాలు చేసి ఇవన్నీ చూస్తుంటే పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు మనం. వలి చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నది. హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. వారంలో 4వసారి భేటీ అయ్యారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద, కవిత చేస్తున్నటువంటి విమర్శల మీద, వీటన్నిటి మీద చర్చించడంతో పాటు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైతే అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఇన్ని విషయాల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురికి సంబంధించి కొంత డిఫరెన్సియేషన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కేటీఆర్కి కవితకి మధ్య ఈ గ్యాప్ను తొలగించాలంటే కేటీఆర్ని నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కవిత. సో మధ్య మార్గంగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. హరీష్ రావుని కొంత తెర మీదకి తీసుకొచ్చి యాక్టివ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడే కేటీఆర్ కవితకు ఉన్నటువంటి ఈ గ్యాప్ను కొంత తగ్గించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కేసీఆర్ ఈ విధంగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికైతే హరీష్ రావు కీ రోల్ పోషించే బాధ్యతలు ఇస్తారా లేదన్నది కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుసగా వారంలో 4వసారి భేటీ కావడంతో ఇలాంటి చర్చకు, ప్రచారానికి ఆస్కారం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది.